నమస్కారం. ఈరోజు భారతదేశ జవాన్ మన సత్యసాయి జిల్లాకి చెందినటువంటి భారత జవాన్ మురళీ నాయక్ గారు పాకిస్తాన్ ముష్కరుల చేతిలో బలిదానమై ఈరోజు సొంత గ్రామానికి మన రాష్ట్రంలో చెందినటువంటి మురళీ నాయక్ గారిని సొంత గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరుగుతూ ఉంది. చాలా దురదృష్టకరం. మన రాష్ట్రంలో చాలా వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి ఈ దేశ ఆర్మీలో పనిచేస్తూ వారు ప్రాణాలు ఇవ్వటం మనమందరం చాలా బాధించాల్సిన విషయం. అదే సమయంలో ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రశాంతంగా జీవనం సాగించడం కోసం భారతదేశ జవాన్గా పనిచేస్తూ, మన ఆర్మీలో పనిచేస్తూ ఈ దేశానికి కోసం బలిదానమైనటువంటి వారి మరణం ఈ దేశ ప్రజలందరూ గర్వించదగ్గ విషయం. అయితే వాళ్ళ తల్లిదండ్రులకి ఒకే కుమారుడు, వారు చనిపోవటం ఆ తల్లిదండ్రులకి, ఈ రాష్ట్రానికి కూడా బాధాకరం. అదే సమయంలో ఈ రాష్ట్రం గర్వపడే విధంగా మనందరి శ్రేయస్కరం పాకులాడుతూ చనిపోయినటువంటి వీర జవాన్కి మనమందరం గణనివ్వాలి జనతా ఫౌండేషన్ తరఫున అర్పిస్తూ, మనం ఏ దేశంతో కానీ ఇంతకాలంలో యుద్ధాన్ని కోరుకోలేదు. మన యొక్క సంస్కృతి, మన దేశ సాంస్కృతిక విధానం, మన దేశ విధానం కూడా ఈరోజు కూడా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలని, ప్రపంచ దేశాలన్నీ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనేటువంటి యొక్క సంస్కృతితో మన దేశ విధానము, మన దేశ సంస్కృతి నడుస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి దేశం మన దేశం. ఇదే సందర్భంలో మన పక్కనటువంటి పాకిస్తాన్ నిరంతరం కవ్విస్తూ మన దేశం మీద దాడులు చేస్తూ అమాయకులని బలి చేసుకునేటటువంటి అనేక సందర్భాలు చూసాం. అయితే ప్రతి సందర్భంలో కూడా మన దేశ ఆర్మీ ధీటుగా సమాధానం చెప్తూ దానికి 4 గింతలుగా వాళ్ళ మీద ప్రతిదాడులు చేయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల పహల్గామ్లో ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులు మన దేశంలో ఉన్నటువంటి అందాల కాశ్మీర్లో పోయి పర్యటన కోసం వెళ్ళి అందాలను వీక్షించడం కోసం, భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ని అందాల చూడటం కోసం పోయినటువంటి అమాయకమైనటువంటి ఏమీ అభూసుఖం తెలియనటువంటి వ్యక్తులు, ఈ దేశం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులు పర్యాటక కేంద్రం పోయి అతి దారుణంగా పాకిస్తాన్ యొక్క ముష్కరులు యొక్క చేతిలో మరణం పొందటం, అదేవిధంగా భారతదేశం ఆచితూచి ప్రతిచర్యకి దిగటం. ఆడ కూడా మన దేశం ఎప్పుడు కూడా పాకిస్తాన్ యొక్క ప్రజల మీద కానీ దాడులు చేయటం జరగలేదు. కేవలం మన దేశం మీద దాడి చేసేటువంటి ఎవరైతే ముష్కరులు ఉన్నారో, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో, ఆ పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రాల మీద మాత్రమే దాడి చేసి ప్రతిచర్యగా వాళ్ళ యొక్క పెద్ద పెద్ద నాయకులు ఒక కుటుంబాలను కూడా టార్గెట్ చేసి ప్రపంచ దేశాలందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేము ఏ దేశంతో యుద్ధాన్ని కోరుకోము, కానీ మా దేశ ప్రజల జోలికి వస్తే మేము సింహ స్వప్నంలా 10 రెట్లు దాడి చేస్తామని చెప్పి ఈ పాకిస్తాన్కి, ప్రపంచ దేశాలన్నిటి కూడా మన దేశ ఆర్మీ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం ప్రజలందరూ నడవటం జరుగుతూ ఉంది. ఇదే సమయంలో మనం చూసాం, యుద్ధం వద్దనుకున్న సందర్భంలో కూడా అమెరికా యొక్క మధ్యస్థంతో యుద్ధం మనం దాడి చేసిన తర్వాత కూడా అమాయక ప్రజలు ఎందుకు బలవుతారనేటువంటి ఒక ఉద్దేశంతో ఆర్మీ ఒక అమెరికాతో మధ్యస్థం వచ్చిన సందర్భంలో మనం ఆగినా కూడా మళ్ళీ పాకిస్తాన్ దేశము ఆ దేశ ప్రజలకి తిండిలు పెట్టలేని పరిస్థితి, ఆ దేశం ముక్కలైపోయే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. అయినప్పటికీ కూడా మన ఒప్పందాన్ని అంగీకరించిన తర్వాత కూడా రాత్రి నుంచి మళ్ళీ ముష్కరులు మన యొక్క దేశం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి మన భారత ఆర్మీ అదే స్థాయిలో ప్రతిఘటించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మనం చూస్తే భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద సంఘటితంగా మతాలకి, కులాలకి, జాతులకి పక్కన పెట్టి, పార్టీలు పక్కన పెట్టి మన దేశం అంతా కూడా ఈరోజు జవాన్ల వెంట నడవాల్సిన
సందర్భం ఆసన్నమైంది. రాబోయే రోజుల్లో కూడా పాకిస్తాన్ ఇదే విధంగా కానీ ప్రవర్తించినట్లయితే ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం ఎంత స్థితికైనా భారత ఆర్మీ పోద్ది. ఈరోజు మన దగ్గర అన్ని రకాలటువంటి వెపన్స్ ఉన్నాయి, కానీ కేవలం మన దేశం అనవసరంగా దాడి చేయదు కాబట్టి ఈరోజు దాకా పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లో ఒక దేశంగా నిలబడి ఉంది. ఇది గమనించాలి. దేశ ప్రజలందరూ కూడా ఇటువంటి సందర్భాల్లో ఇండియన్ ఆర్మీకి, భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి సపోర్ట్గా ఉండి వారికి మనోధైర్యాన్ని కల్పించి మనం ఈ యొక్క దాంట్లో విజయవంతం అవుతారని మనసారా కోరుకుంటూ, ఈరోజు మురళీ నాయక్ గారి శాంతి కొరకు జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో మా మిత్రుల అందరి సమక్షంలో ఈ యొక్క ఘన శ్రద్ధాంజలి కట్టిస్తూ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గడవదు అని నువ్విటు రాలేదు, ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు. తెగువకు ధీరుడివని పరమగు భక్తుడని ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి. భాస్వరం ఓ సైనిక.